వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సో ముందు ఈ పీరియడ్లో చాలా కష్టపడి all the doctors, all the nursing staff, all the other staff, district collectors and all other officers వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఈజ్ అలాటెడ్ బై ది సెంటర్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఎక్కడ ఏ మెడిసిన్కి ఏ కన్జ్యూమబుల్స్కి మన దగ్గర ఏది కోరత లేదు. సో therefore we are able to do a much better job. The first thing is, how is the trend? మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇది ఇంకా తక్కువ అవుతుంది. అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్గా ఓవర్ ది లాస్ట్ మోర్ దాన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సో ఇది మంచి పరిణామం అండ్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. లాస్ట్ కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు. సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్. ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ డన్. And I am very happy to tell कि last September 2020 మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది medical treatment capital today of India. I am very proud to say that. Andke, if you go to any hospital,
అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు బెడ్స్ మీద, చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు. ఇంకా నేను జస్ట్ ఒక లాస్ట్ 15 days డేటా తీసుకుంటే 33 medical ambulances have come to Hyderabad from various parts of the country, including Delhi. Air ambulances, yes, medical air ambulances. So 33 has come, and they come from different parts of the country, which shows that when people don't find such treatment elsewhere. So adi oka chala manchiga jarutundi. One by one I will also take various other issues. Pratyekanga, if you see what is happening regarding, different items. So, oxygen. Oxygen చూస్తే Telangana state, in Telangana state, మన capacity to produce oxygen is just 125 metric ton per day. Government of India మొత్తం తెలంగాణకి 430 metric ton allot చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి our officers, all of them tried hard and got the first Air Force flight. And in that we started sending the tankers. Today we have been able to send almost 48 tankers with 14 trips, and దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 rakes of railways also we are using to see that time is saved. But కొన్ని స్టేట్ నుండి, despite of our best effort and government of India intervention, ఈ రోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 tons అది రావడం లేదు. సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, ప్రతి ఎవరు రిఫిల్లర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 అదర్ లొకేషన్స్ వేర్ ది సెల్లర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఆక్సిజన్ మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈ రోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్, ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్. ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్. అంటే ఉద్దేశం ఏముంది అంటే, ఎట్లా జరుగుతుంది అంటే, మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్. అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు ఇన్ష్యూర్ that there is no actual shortage of this thing. And if we can get some more oxygen from Government of India, we will be able to manage it without any problem. So this is regarding oxygen. Remaining, as I said, chala manaki all the consumables, all the requirements like N95, మన దగ్గర more than 25 lakhs undi, PP kit 6 lakhs unnai, 3-ply mask 86 lakhs ఉన్నాయి, RT-PCR కిట్ కూడా 3 లక్షల వరకు ఉంది, ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా
మన దగ్గర 11 lakhs ఉన్నాయి. అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్ symptomatic we give this. So ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ఫ్యాక్ట్ we have 6.38 lakhs and we are having scope to make much more and people are working. We have similarly other drugs like remdesivir, this almost we have stocks about 90,000 and tocilizumab we have 63 vials. So wherever మన కంట్రోల్ ఉంది మనం బయట నుండి తీసుకొని రావాలి అక్కడ మన దగ్గర ఏ రకాల సమస్య రాకుండా జరుగుతుంది. అండ్ బట్ సమ్ టైమ్స్ విచ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ విచ్ ఈజ్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మనకి అక్కడక్కడ చిన్న సమస్య వస్తుంది. బట్ అక్కడ కూడా చాలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వీఆర్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ there is absolutely no problem. And similarly RT-PCR laboratories మన దగ్గర 17 ఉన్నాయి and we have and honorable CM గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్నీ అయిపోయింది. త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో RT-PCR ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ వీ క్యాన్ do such things without any problem. So this is the situation. Why do we find some problems? అక్కడక్కడ వినపడుతుంది ఇది సమస్య ఉంది అది సమస్య ఉంది. అది మన అందరు కలిసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కంపేర్ టు ఎనీ స్టేట్ మీకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది, మన పరిస్థితి చాలా బాగుంది. And the entire machinery is geared up and the Honorable CM has been guiding us on a regular basis and given us total freedom for procurement, etc., whatever is necessary. But there is something which is causing some problems. Some kind of, creation of panic, some kind of very sensational kind of WhatsApp message, social media message, etc., is creating problem. ఈ డిజీజ్ ఎట్లా ఉందంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ది వే ఇట్ ఈస్ దేర్ టుడే ఆల్ ది డీటెయిల్స్ దట్ వీ హ్యావ్ ఇఫ్ ఎవ్రీబడి ఫాలోస్ దాట్ మన దగ్గర తెలంగాణలో ఏ రకాల సమస్య రాదు. దట్ ఈజ్ అవర్ బిలీఫ్ అండ్ ఇట్ ఈస్ ట్రూ సో ఫార్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సడన్ గా భయపడి పానిక్ అయ్యి పీపుల్ స్టార్ట్ హోర్డింగ్. దే వాంట్ టు టేక్ అన్నెసెసరీగా ఇంట్లో ఆక్సిజన్ పెట్టడం. నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు ఒక 6 vials ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం, ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది. వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఈజ్ దట్ వీఆర్ టోటలీ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎవరికి ఏ రకాల భయపడేది అవసరం లేదు. ది ట్రెండ్స్ ఇఫ్ యూ సీ విచ్ యూ సీ ది రిపోర్ట్స్ ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్. సూన్ total it will return after some time to normalcy and we are totally working on it. So the entire government from top to bottom అందరు దీని మీద పని చేస్తారు కాబట్టి మన ఈ సమస్యకి చాలా కంట్రోల్లో ఉంది అండ్ ఇంకా త్వరలో ఇంకా కంట్రోల్ చేయగలుగుతాం. Therefore it is something which all of us should understand. మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి, పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్యానికే లేకుండా చూడండి అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది. ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ICMR కూడా చెప్పారు. ఏం చెప్పారు? సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను కూడా పర్సనల్గా చూశాను. అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది. ఒక్కటే గోల్ ఉండాలి. ఎనీబడి గెట్ ది సిమ్టమ్. నేను డాక్టర్ కాదు బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్. సిమ్టమ్ వస్తే చాలు, స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది.
Timely anybody ఒక్క కేసు నేను చూడలేదు which has become serious where the timely treatment happened. And time treatment ఏముంది? There are some multivitamin, and it is in these kits. There is paracetamol and there is one antibiotic. This is all. Take it for 5 days. If symptom persist, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సిమ్టమ్ కంటిన్యూ అవుతే just start a specific drug which we have kept in this packet and things will be all right. People ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సిమ్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది. Every government institution, as per the directions of Honorable Chief Minister, every government institution lo COVID outpatient service start ayindi. It can be a government hospital, it can be a PSC, it can be a sub center. Akkada velte symptom unte immediate ga ee packet ivvadam jarugutundi. Ee medicine teeskoni there is a pamphlet inside, dan prakaram tinte సమస్య రాదు. 4-5 రోజు తర్వాత కూడా సిమ్టమ్ పర్సిస్ట్ ఉంటే అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి. ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం. సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి, ఏఎన్ఎంస్, అదేవిధంగా ఆశా వర్కర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి. టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఉంటారు. అదేవిధంగా ఒక ఏఎన్ఎం, ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు. ఇంటింటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీకు దొరుకుతుంది. ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు, లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే, లేకపోతే ఫాలోఅప్ చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు తయారవరు, హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్, వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాటజీ which we have started. GHMC లో last 2 days నుండి నడుస్తుంది, మంచి ఫలితం వస్తుంది. And again now in districts also we are doing. So ఎట్లా టైం చేంజ్ అవుతే పరిస్థితి చేంజ్ అవుతే అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మన పద్ధతి కూడా ఆ ప్రొసీజర్ కూడా మనం చేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరికి సమస్య రాకూడదు ఆ ధ్యేయంతో ఇవన్నీ నడుస్తుంది. ఇప్పటి వరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. త్వరలో మనకి సమస్య లేకుండా కూడా అవుతుంది నేను భావిస్తున్నాను. ఇంకా పాయింట్స్ యూ టెల్ అబౌట్ కాల్ సెంటర్. Thank you, sir. In addition to the points that the Chief Secretary garu cover చేసినటువంటి points అది చాలా comprehensive గా cover చేశారు. Just 1 or 2 points I would like to add. ఒకటి ఏమిటంటే GHMC లో అంటే కాల్ సెంటర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా మీకు ఐడియా ఉంది 0402 ఆల్ వన్స్ నంబర్ ఉంది. దాంట్లో కాల్ చేస్తే ఇప్పుడు కోవిడ్ సర్వీసెస్ కూడా కోవిడ్ గురించి కూడా దాంట్లో సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
సమ్ సిమ్టోమాటిక్ పర్సన్ ఎవరైనా ఉంటే ఆర్ ఈవెన్ అదర్ పర్సన్స్ ఆల్సో జనరలీ ఏమైనా డౌట్ ఉంటే సో దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్, వాళ్ళు డౌట్స్ అడగవచ్చు, అక్కడ క్లారిఫికేషన్స్ ఇస్తారు, డాక్టర్స్ కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా సూచనలు సలహాలు ఇస్తారు. అది కాకుండా ఎవరికైనా ఈ సిఎస్ గారు ఇందాక చూపించినటువంటి కిట్ అవసరం ఉంటే ఆ రిక్వెస్ట్ కూడా తీసుకొని వాళ్ళకి డోర్ డెలివరీ అయ్యే విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇప్పుడు ఇటువంటి కాల్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది కలెక్టర్ల ఆధ్వర్యంలో. ఆ నంబర్స్ కూడా ఆయా జిల్లాల్లో ప్రకటిస్తారు. సో దాట్ ఆ జిల్లా ప్రజలు ఆ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి కోవిడ్ గురించి సూచనలు సలహాలు తర్వాత కిట్స్ కూడా డోర్ డెలివరీ పొందవచ్చు. ఇంకా అంటే పాతకి ఈసారి ట్రెండ్లో తేడా ఏముందంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో దట్ అర్లియర్ ఇన్ఫెక్షన్ కొద్దిగా టైం పడేది. ఈసారి తక్కువ సమయం కాంటాక్ట్ ఉంటే కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే అందరితో మనవి ఏముందంటే భయపడితే లాభం లేదు. సిమ్టమ్ వస్తే ఇమీడియట్గా మెడిసిన్ తినండి. ఇది మన మీడియాలో అన్ని చోట కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫోటోగ్రాఫ్స్ అండ్ దిస్. మనం సెంటర్కి మీరు బస్తీ దవాఖానాకి, అర్బన్ హెల్త్ సెంటర్కి, పిహెచ్సికి, సబ్ సెంటర్కి, టెస్టింగ్ సెంటర్కి ఎక్కడ పోతే ఈ మెడిసిన్స్ ఉన్నాయి మీకు దొరుకుతుంది, ఫాలో చేయండి, ఇబ్బంది రాదు. అండ్ ఫైనల్ పాయింట్ అంటే మీ అందరితో మనవి అంటే అన్నెసెసరీగా ఎక్కడక్కడ తిరగకూడదు. మీరు కొద్దిగా రిస్ట్రెయిన్ చూపిస్తే, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అందరికి ఈ ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది, ఎవరికి సమస్య రాదు. బిఫోర్ వి గో ఇన్ టు ది ఎనీ క్వశ్చన్స్, ఇంకా ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది డౌట్స్ ఉన్నాయి, ఈజ్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ గురించి అప్పుడప్పుడు నేను వింటున్నా, పర్టికులర్లీ 1 మే తర్వాత కొద్దిగా పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ చేంజ్ అయిన వలన అక్కడక్కడ కొన్ని క్లారిటీ లేకుండా కొంతమంది ఉన్నారు. సో ది ఫస్ట్ పాయింట్ ఈజ్ 45 వయసు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ నడుస్తుంది తెలంగాణలో. మార్పు ఏముంది అంటే ఇంతకుముందు వాకిన్ సిస్టమ్ ఉండేది, ఎవరు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చేది. రెండు కారణం వలన అంటే ఇప్పుడు సప్లై ఆఫ్ వ్యాక్సినేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గింది కాబట్టి, అండ్ రెండోది మన అబ్జర్వేషన్ ఏం వచ్చింది అంటే చాలా చోట అక్కడ రద్దీ వలన కూడా ఈ డిజీజ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి మనం ఒక సింపుల్ సిస్టమ్ అంటే దట్ ప్రీ బుకింగ్ చేసి వెళ్ళాలి. సో ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు ఈ రోజు నుండి నిన్న లాస్ట్ మండే నుండి నంబర్స్ పెరిగితే ఉన్నాయి, ప్రీ బుక్ చేయండి, టైం ప్రకారం వెళ్ళండి, మీరు సేఫ్ ఉంటారు, ఎవరికి ఇబ్బంది కూడా రాదు. సో అది నడుస్తుంది. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ వ్యాక్సినేషన్ ఫర్ మోర్ దాన్ ఆల్మోస్ట్ టచింగ్ 40 lakh కేసెస్, 42.24 lakhs మందికి 42,24,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అండ్ వ్యాక్సినేషన్ కంటిన్యూ అవుతుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసి మన గవర్నమెంట్ సైట్స్లో వెళ్ళి తీసుకోవచ్చు. రెండు క్వశ్చన్స్ కొంతమంది అడిగారంటే ఆ 44+ అంటే 45+ వాళ్ళలో ప్రైవేట్లో జరగడం లేదు. ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వ్యాక్సిన్ ఇచ్చేది, మనం వాళ్ళకి అలాట్ చేసేది, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పేమెంట్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు పద్ధతి మార్చేశారు. వాళ్ళే డైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ డైరెక్ట్గా వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ నుండి కొనాలి ఫర్ 45+. అట్లా కూడా వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనం కూడా లెటర్ కూడా రాశాను, వాళ్ళకి కూడా క్వాంటిటీ ఇవ్వాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వగలుగుతాం, అట్లా చెప్పడం కూడా జరిగింది. సో 45+కి ఏం సమస్య లేదు. రెండు కొత్త పాలసీ వచ్చింది. థర్డ్ ఫేజ్లో ఎవరికి ఇచ్చారు? 18+కి, 18 to 44.
ఇచ్చారు, చాలా సంతోషం. బట్ ఏమైందంటే మన దగ్గర 18 to 44 ఇయర్స్ వయసులో ఉన్న జనాభా ఎంత ఉంది అంటే 1 కోటి 70 లక్షలు. అంటే మనకి కావాలి ఎంత? 3 కోట్లు 40 లక్షలు. మనకి ఇచ్చారు ఇంత, ముందు కొద్దిగా ఇచ్చి ఇంకా తగ్గించి ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చారు 3,90,000. అంటే ఈ 3 అంటే రిక్వైర్మెంట్ ఈజ్ హౌ మచ్? 3.4 crores అండ్ గివెన్ ఈజ్ 3.9 lakhs. అంటే 100కి 1. దిస్ ఈజ్ ది అలాట్మెంట్ ఫర్ ది మంత్ ఆఫ్ మే. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? సో ఊరికి ఎట్లా ఓపెన్ చేస్తే అన్నెసెసరీ ఇంకా ప్రాబ్లమ్సే వస్తుంది, ఎక్కువ మంది వస్తారు. దానికోసం వీఆర్ కరస్పాండింగ్, వీఆర్ స్పీకింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఇది మనకి సరిపోదు, మీరు ఎక్కువ ఇవ్వాలి. మన లెటర్ రాశాను, అన్ని వీళ్ళకి ఈవెన్ కంపెనీస్కి రాశాను. కనీసం ఫస్ట్ మంత్ మనకి ఒక 30-40 lakhs ఉంటే నెక్స్ట్ మంత్ డబల్ చేస్తే మనం కవర్ చేయగలుగుతాం. బట్ ఇప్పుడు వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. త్వరలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో ఈ విషయం మీద మాట్లాడతారు, ఉత్తరం రాస్తారు.